దేశంలో ఉత్తరాదిలో పాగవేసిన బీజేపీ దక్షిణాదిలో కూడా తన పాదం విజయవంతంగా మోపాలని కలలు కంటోంది. నేరుగా అది సాధ్యం కాని పరిస్థితుల్లో బీజేపీ తన మిత్రుల సహాయంతో కాలుమోపాలని భావిస్తోంది. కానీ ఉత్తరాది రాష్ట్రాలు వేరు, దక్షిణాది రాష్ట్రాల పరిస్థితులు వేరు. ఇది పసిగట్టలేకే బీజేపీ పదే పదే దక్షిణాదిలో బోర్లపడుతోంది. తన మత అజెండాను దక్షిణాదిలో అమలు చేయలేకపోతున్న బీజేపీ అగ్రనాయకత్వం ఆ జెండాను జనసేన అధినేత పవన్ కళ్యాణ్కు అప్పజెప్పి ఇక్కడ పాగా వేయాలని యోచిస్తోంది. బీజేపీ డైరెక్షన్లో పనిచేస్తున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సనాతన ధర్మమంటూ దక్షిణాది రాష్ట్రాలలో ప్రచారం చేస్తూ వస్తున్నారు. అక్కడి అధికార ప్రభుత్వాలను విమర్శిస్తూ వస్తున్నారు. ఇంతవరకు బాగున్నా తాజాగా తేలిన సర్వే ప్రకారం పవన్ కళ్యాణ్ ద్వారా బీజేపీ అమలు చేస్తున్న పాచిక ఏమాత్రం పారడం లేదని తేలింది. ఇంతకు పవన్ కళ్యాణ్ రాజకీయాలు దక్షిణాదిలో సక్సెస్ కాకపోవడానికి కారణమేమిటి? పవన్ కళ్యాణ్ పై బీజేపీ పెట్టుకొన్న ఆశలు అవిరికానున్నాయా అన్నది తెలుసుకోవాలంటే మా ఈ వీడియోను పూర్తిగా చూడండి. చూసే ముందు మా జానో జాగో టీవీని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఈ వీడియోకు ఓ లైక్ ఇచ్చి వీడియో లింక్లు షేర్ చేసి ఈ సమాచారం మరింత మందికి చేరేలా చూడండి. ప్రభుత్వ పథకాల వివరాలతో పాటు ఇలాంటి రాజకీయ, సామాజిక, ఆర్థిక రంగ ప్రత్యేక కథనాల కోసం మా జానో జాగో టీవీని ప్రతిరోజూ ఫాలో కండి. ఇక వివరాలలోకి వెళ్లితే దేశ రాజకీయాలలో ఉత్తర భారతదేశ రాజకీయాలు వేరు, దక్షిణ భారతదేశ రాజకీయాలు వేరు. ఉత్తరాదిన మత రాజకీయాలు అవలీలగా సాగుతాయి. కానీ అందుకు భిన్నమైన వాతావరణం దక్షిణాదిలో ఉంటుంది. ఇక్కడ కుల రాజకీయాలు మెండుగా పనిచేస్తాయి. దీంతో తన మత రాజకీయాలు ఇక్కడ కొనసాగవని పసిగట్టిన బీజేపీ జనంలో చరిష్మా ఉన్న దక్షిణాది నేత చేత తమ మత అజెండాను అమలు చేయించాలని బీజేపీ భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే సనాతన ధర్మం పేరుతో బీజేపీ మత అజెండాను జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పరోక్షంగా భుజాన వేసుకొన్నారు. అంతేకాదు ఆయన కేరళ, కర్ణాటక, తమిళనాడు వంటి ప్రాంతాలకు వెళ్లి సనాతన ధర్మం పేరుతో రాజకీయాలు ప్రారంభించారు. ఈ తతంగమంతా ఒక్క ఏడాది నుంచి కొనసాగుతోంది. కానీ పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం రాజకీయాలు బీజేపీకి కలిసొచ్చేలా లేవు. మొత్తంగా దేశంలోనే ఇప్పుడు బీజేపీకి కాస్త ఇరకాట పరిస్థితి నెలకొంది. తాజాగా దక్షిణాదిలో బీజేపీ ఆశలపై నీళ్లు చల్లే వార్త ఒక్కటి వెలుగులోకి వచ్చింది. పవన్ కళ్యాణ్ సనాతన ప్రచారం కూడా పెద్దగా ప్రయోజననివ్వడం లేదని తేలిపోయింది. దేశ రాజకీయాలు వేరు, దక్షిణ భారత రాజకీయాలు వేరు అన్నది ఎంతటి వాస్తవమో దక్షిణాదిలో అన్ని రాష్ట్రాల రాజకీయం ఒక ఎత్తు, తమిళనాడు రాజకీయం మరో ఎత్తు అని ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. తెలంగాణ, కేరళ, కర్ణాటక ఈ మూడు చోట్ల కాంగ్రెస్ లేదా బీజేపీ ఏదో ఒక జాతీయ పార్టీ ప్రధాన పార్టీగా ఉన్నాయి. ఏపీ, తమిళనాడులో మాత్రం జాతీయ పార్టీలు ఏదో ఒక ప్రాంతీయ పార్టీపై ఆధారపడాల్సిందే. ఇకపోతే మరో ఏడాదిలో తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు. తమిళనాడు రాష్ట్రంలో డీఎంకే, అన్నాడీఎంకేలదే రాజ్యం. 2016 వరకు ఒకసారి నువ్వు, ఒకసారి నేను అనేలా చెరో ఎన్నికల్లో గెలిచేవి. ఆ సంవత్సరం మాత్రం వరుసగా రెండోసారి జయలలిత సారథ్యంలోని అన్నాడీఎంకే గెలుపొంది రికార్డు నెలకొల్పింది. కానీ అధినేత్రి జయలలిత మరణంతో బలహీనపడిన ఆ పార్టీని ఎంకే స్టాలిన్ సారథ్యంలోని డీఎంకే 2021లో చిత్తుగా ఓడించింది. ఇక ఈ రాష్ట్రంలో వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. గత ఎన్నికలకు ఈసారి జరిగే ఎన్నికలకు తమిళనాడులో ప్రధాన తేడా ఏమిటంటే ఈ రాష్ట్రంలో కొత్త రాజకీయ పార్టీ పుట్టుకురాగా అన్నా డీఎంకేతో జతకట్టి పవన్ కళ్యాణ్ చరిష్మాతో ప్రచార రంగంలోకి దిగాలని బీజేపీ వ్యూహరచన. ఇకపోతే ఎంతో ప్రజాభిమానమున్న హీరో విజయ్ 2 ఏళ్ల కిందట టీవీకే పేరిట పార్టీని నెలకొల్పిన సంగతి తెలిసిందే. దీంతో వచ్చే ఎన్నికలు డీఎంకే, అన్నాడీఎంకే కూటములకు తోడు టీవీకే పోటీ పడనుంది. మరి ఈ ముక్కోణపు పోటీలో గెలుపు ఎవరిది అన్నది సహజంగానే ఆసక్తికరంగా మారుతుంది. పవన్ కళ్యాణ్ చేత సనాతన ధర్మం గురించి ప్రచారం చేయించి తన అజెండాను జనంలోకి ఎక్కించాలని బీజేపీ యోచిస్తుంటే టీవీకే పార్టీ ఓ ప్రత్యేక అజెండాతో ముందుకొస్తోంది. సైద్ధాంతిక రీత్యా అన్నాడీఎంకే, డీఎంకే, టీవీకే పార్టీలు ఒకరినొకరు కలిసే అవకాశాలు లేవు. ఇక బీజేపీతో అన్నాడీఎంకే కలిసినా తాను మాత్రం కలిసేది లేదని టీవీకే పార్టీ అధినేత హీరో విజయ్ స్పష్టం చేశారు.
ఈ నేపథ్యంలో తమిళనాడులో త్రిముఖ పోరు తప్పదని చర్చ సాగుతోంది. అయితే ఈ మూకోనుపు పోరులో ఎవరు విజేత అన్నది ఓ సర్వేలో ప్రజలు తేల్చి చెప్పారట. తమిళనాడులో వచ్చే ఏడాది ఎన్నికల్లోనూ మళ్లీ స్టాలిన్కే పట్టం అని లయోలా కళాశాల పూర్వ విద్యార్థుల సర్వేలో వెల్లడైందట. ఈ సర్వేలో 77.83% అభిప్రాయాలు వ్యక్తం చేశారు. డీఎంకే ప్రభుత్వం పనితీరు, ప్రజల సమస్యలు పరిష్కరించే పార్టీలు తదితర 10 పైగా ప్రధాన ప్రశ్నలతో రాష్ట్రంలోని మొత్తం 234 నియోజకవర్గాల్లో చెన్నైలోని లయోలా పూర్వ విద్యార్థుల ఇండియా అరసియల్ జననాయగ యుక్తిగల్ సంస్థ సర్వే చేపట్టింది. ఈ ఏడాది ఫిబ్రవరి 5, జూన్ 17 మధ్య 70,922 మంది నుంచి అభిప్రాయాలు సేకరించింది. సీఎంగా 77.83% మంది స్టాలిన్ వైపు మొగ్గు చూపుతున్నట్లు తేలింది. చిత్రం ఏమంటే తర్వాతి స్థానాల్లో విజయ్ కాకుండా అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిసామి, ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి ఉండటం విశేషం. వీరి తర్వాత విజయ్, ఎన్టీకే చీఫ్ కన్వీనర్ సీమాన్, పీఎంకే నేత అన్బుమణి, అన్నాడీఎంకే తిరుగుబాటు నేత పన్నీర్ సెల్వం, ఏఎంఎన్కే ప్రధాన కార్యదర్శి టీటీవీ దినకరన్, వీసీకే అధ్యక్షుడు తిరుమావళవన్ నిలిచారు. ఇలా హీరో విజయ్ కే తమిళనాడు ప్రజలు ఓటు విషయంలో పెద్దగా ఆసక్తి చూపకపోతే ఇక తెలుగు హీరో అయిన పవన్ కళ్యాణ్ను ఆయన సనాతన ధర్మ అజెండాను అక్కడి ప్రజలు ఏమి ఆదరిస్తారు అన్నది ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. ఇలా తమిళనాడులో బీజేపీకి ఎదురుగాలి తప్పదని తేలితే ఉత్తరాదిన జరిగిన అసెంబ్లీ ఉప ఎన్నికల్లో ఓటమితో బీజేపీకి మరింత గడ్డుకాలం తప్పదని ప్రస్తుత పరిణామాలు తెలియజేస్తున్నాయి. తాజాగా దేశంలోని 4 రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ బైపోల్స్ రిజల్ట్స్ వచ్చేశాయి. గుజరాత్, కేరళ, పంజాబ్, పశ్చిమ బెంగాల్లో జరిగిన అసెంబ్లీ ఉప ఎన్నికల ఫలితాలను ఎన్నికల కమిషన్ వెల్లడించింది. గుజరాత్లోని 2 స్థానాలైన విసావదార్, కాదీలో ఫలితాలు చూస్తే విసావదార్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఘన విజయం సాధించింది. అలాగే కాదీలో బీజేపీ గెలుపొందింది. ఇక కేరళలోని నీలాంబూర్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. పంజాబ్లోని లుధియానా వెస్ట్లో ఆమ్ ఆద్మీ పార్టీ విక్టరీ కొట్టింది. ఇక పశ్చిమ బెంగాల్లోని కాళీగంజ్లో మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ విజయం సాధించింది. తాజా ఫలితాల్లో గుజరాత్లోని విసావదార్, కాదీ స్థానాల్లో ఒకటి ఆప్, మరొకటి బీజేపీ గెలుచుకున్నాయి. కాదీలో బీజేపీ గెలుపొందగా విసావదార్ స్థానాన్ని ఆప్ కైవసం చేసుకుంది. ప్రధాని నరేంద్ర మోదీ సొంత రాష్ట్రంలో ఆప్ గెలుపొందడం ఓ రకంగా బీజేపీకి షాకింగ్ అని చెప్పొచ్చు. ఇలా జాతీయ స్థాయిలోనూ బీజేపీకి ప్రతికూల వాతావరణం ఏర్పడుతోంది. మరి మా ఈ సమాచారం మీకు నచ్చినట్లయితే మా వీడియోకు ఓ లైక్ చేసి వీడియో లింక్లను ఇతరులకు షేర్ చేయండి. మా జానో జాగో టీవీని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి.